హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మహిళలకు ఏ ఏ చట్టపరమైన రక్షణలు, ఏ ఏ సంక్షేమ పథకాలు అనేవి ఉన్నాయో మన భారతదేశంలో వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన చట్టాలు మహిళలకి ఏ ఏ చట్టపరమైన రక్షణలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. దాని తర్వాత సంక్షేమ పథకాలకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి సతీ సహగమన నిషేధ చట్టం. ఈ సతీ సహగమన నిషేధ చట్టం అనేది 1829లో ప్రవేశపెట్టారండి. నెక్స్ట్ వితంతు పునర్వివాహ చట్టం. వితంతు పునర్వివాహ చట్టం ఇది వచ్చేసి 1856 అండి. థర్డ్ వచ్చేసి బాల్య వివాహాల నిరోధ చట్టం. బాల్య వివాహాల నిరోధ చట్టం ఇది 1952. నేను ఈ చట్టాలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయటండి, ఎందుకంటే ఆ పేరుని బట్టే మనకు ఆ చట్టం ఏం చేస్తుందో అర్థమైపోతుంది. సో అందుకే నేను వీటి గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఫోర్త్ వచ్చేసి ప్రత్యేక వివాహ చట్టం. ప్రత్యేక వివాహ చట్టం 1954. నెక్స్ట్ ఫిఫ్త్ హిందూ వివాహ చట్టం 1955. నెక్స్ట్ సిక్స్త్ వరకట్న నిషేధ చట్టం 1961. సమాన వేతన చట్టం 1976. మహిళల అమర్యాదకర వర్ణన నిరోధక చట్టం 1986. గృహహింస నిరోధక చట్టం 2005. పని ప్రదేశంలో వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ చట్టం 2013. నిర్భయ చట్టం 2013. ఓకే, సో మనకి లేటెస్ట్గా వచ్చిన రెండు చట్టాలు వచ్చేసి 2013లో ఉండి, ఈ రెండింటి మీద కొంచెం స్ట్రెస్ చేయండి. ఏమేంటివి? పని ప్రదేశంలో వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ చట్టం, నిర్భయ చట్టం వచ్చేసి 2013. ఈ రెండు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా వచ్చినవి. నెక్స్ట్ గృహహింస నిరోధక చట్టం 2005, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ మూడు రీసెంట్గా ఆఫ్టర్ 2000 వచ్చినవి. నెక్స్ట్ సంక్షేమ పథకాలు. ఫస్ట్ మహిళా ఉపాధి శిక్షణ మద్దతు పథకం. మహిళా ఉపాధి శిక్షణ మద్దతు పథకం 1986. డ్వాక్రా పథకం 1982. కుటుంబ కౌన్సిలింగ్ కేంద్రాలు 1984. మహిళల సమృద్ధి యోజన పథకం 1993. ఇందిరా మహిళా యోజన పథకం 1995. స్వాధార్ గృహ పథకం 2001. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన 2010. జననీ సురక్ష యోజన 2005. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2006. ఉజ్వల పథకం 2007. స్వయం సిద్ధ 2007. మహిళా సాధికారత జాతీయ మిషన్ 2010. ఇవండి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన చట్టపరమైన రక్షణలు, సంక్షేమ పథకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటీతో మళ్ళీ కలుద్దాం.